రాజ్యాంగం అమలులోనికి వచ్చేసరికి మన భారత రాజ్యాంగంలో 22 భాగాలు ఉండేవి. ప్రస్తుతం 25 భాగాలు కలవు. 25 భాగాలు కలవు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి 22 భాగాలు ఉండేవి. ప్రస్తుతం 25 భాగాలు కలవు. అందులో మొదటి భాగము భారత భూభాగం గురించి తెలియజేస్తుంది. ఆ మొదటి భాగానికి సంబంధించినటువంటి ప్రకరణలు 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి ప్రకరణలు మొదటి భాగం గురించి వివరిస్తాయి. ప్రకరణ 1, భారతదేశము ఒక రాష్ట్రాల కలయిక అని పేర్కొంటుంది. యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశం ఒక రాష్ట్రాల కలయిక అని పేర్కొంటుంది. భారతదేశం ఒక రాష్ట్రాలు అంటే రాష్ట్రాలు వాటి భూభాగాలు, రాష్ట్రాలు వాటి భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భూభాగాలు, ఆర్జిత ప్రాంతాలు. ప్రస్తుతం ఆర్జిత ప్రాంతాలు అనేటువంటి ఏవి లేవు. అంటే మన దేశం ఇతర దేశాల నుండి మన దేశంలో భూభాగాలను కలుపుకున్నాక వాటిని రాష్ట్రాలుగానో కేంద్రపాలిత ప్రాంతాలుగానో మార్చుకున్నది. కాబట్టి ప్రస్తుతం మన దేశంలో ఆర్జిత ప్రాంతాలు అనేటువంటివి ఏమీ లేవు. 1975లో సిక్కిం, గోవా, పాండిచ్చేరి వీటన్నింటినీ అండమాన్, పాండిచ్చేరి వీటిని రాష్ట్రాలుగానో లేదా కేంద్రపాలిత ప్రాంతాలుగానో మార్చుకున్నది. కాబట్టి ప్రస్తుతము భారతదేశంలో ఆర్జిత ప్రాంతాలు అనేటువంటివి లేవు. రాష్ట్రాలు వాటి భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి భూభాగాలు, ఆర్జిత ప్రాంతాలు. భారతదేశము సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ సమాఖ్య అనే పదము ఎక్కడ పేర్కొనబడలేదు. రాజ్యాంగంలో మన దేశం సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, అంటే సమాఖ్య తరహా ప్రభుత్వ విధానంలో అధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన విభజించబడతాయి. భారతదేశం సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ సమాఖ్య అనే పదము మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కనపడదు. సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని, సమాఖ్యకు బదులుగా కేంద్ర ప్రభుత్వం, సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని వాడినారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అనే పదానికి బదులుగా కూడా కేంద్ర ప్రభుత్వం అనే పదానికి బదులుగా కూడా యూనియన్ అనే పదాన్ని వాడినారు. సమాఖ్యకు బదులుగా యూనియన్. భారతదేశము సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ సమాఖ్య అనే పదము భారత రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచబడలేదు. సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని వాడినారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనే పదానికి బదులుగా కూడా యూనియన్ అనే పదాన్ని వాడడం జరిగింది. అంబేద్కర్ సూచనను అనుసరించి కేంద్ర ప్రభుత్వం కెనడాను స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ సూచనను అనుసరించి యూనియన్ అనే పదాన్ని వాడినారు. సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని వాడినారు. 1994లో ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, ఎస్ఆర్ బొమ్మై కేసు 1994లో ఎస్ఆర్ బొమ్మై కేసులో
సమాఖ్య విధానం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని పేర్కొన్నారు. 1994లో ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు సమాఖ్య విధానం అనేటువంటిది మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని పేర్కొన్నది. సమాఖ్య అనే పదానికి ఆంగ్లంలో సమాఖ్యను ఫెడరేషన్ అంటారు. ఇది ఫోడస్ అనే పదం నుండి ఉద్భవించింది. ఫోడస్ అనగా ఒప్పందం అని అర్థం. సమాఖ్య అనే పదాన్ని ఆంగ్లంలో ఫెడరేషన్ అంటారు. ఇది ఫోడస్ అనే పదం నుండి ఉద్భవించినది. ఫోడస్ అనగా ఒప్పందము అని అర్థం. మన దేశంలో సమాఖ్య విధానం అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మన సమాఖ్య అనేటువంటిది ఒప్పందం ద్వారా ఏర్పడినటువంటిది కాదు. భారత సమాఖ్య ఒప్పందం ద్వారా ఏర్పడినటువంటిది కాదు. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారాల విభజన జరిగినది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరిగింది. భారతదేశం 1వ ప్రకరణ ఏం తెలియజేస్తుంది? భారతదేశం ఒక రాష్ట్రాల కలయిక, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొంటున్నది. రాష్ట్రాల కలయిక, దీన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటుంది. ఇందులో రాష్ట్రాలు, వాటి భూభాగాలు ఉంటాయి. 28 రాష్ట్రాలు ఉన్నాయి ప్రస్తుతం. కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భూభాగాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఆర్జిత ప్రాంతాలు గోవా, సిక్కిం, డామన్ డయ్యు, పాండిచ్చేరి ఇవన్నీ కూడా భారతదేశము అంటే మన దేశానికి వెలుపల ఉన్నటువంటి భూభాగాలను మన దేశంలో కలుపుకున్నారు. వాటిని ఆర్జిత ప్రాంతాలు అంటారు. ఈ ఆర్జిత ప్రాంతాలు అనేటువంటి ప్రస్తుతము మన దేశంలో ఎక్కడా లేవు. ఎందుకంటే వాటిని రాష్ట్రాలుగా గానో లేదా కేంద్రపాలిత ప్రాంతాలుగాను మార్చడం వలన ప్రస్తుతం మన దేశంలో ఆర్జిత ప్రాంతాలు అనేటువంటివి ఏమీ లేవు. భారతదేశం సమాఖ్య విధానాన్ని అనుసరిస్తున్నది. మన భారతదేశము సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నది. అయితే సమాఖ్య అనే పదము భారత రాజ్యాంగంలో ఎక్కడ కనిపించదు. సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని వాడినారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనే పదానికి బదులుగా కూడా యూనియన్ అనే పదాన్ని వాడినారు. అంబేద్కర్ సూచనను అనుసరించి కెనడాను స్ఫూర్తిగా తీసుకొని సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని వాడినారు. సమాఖ్యకు బదులుగా వాడబడిన పదము యూనియన్. కేంద్ర ప్రభుత్వం అనే పదానికి బదులుగా కూడా వాడబడిన పదం యూనియన్. యూనియన్ అనేటువంటిది కెనడాను స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ సూచనను అనుసరించి యూనియన్ అనే పదాన్ని వాడటం జరిగింది. 1994లో ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు సమాఖ్య విధానం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొన్నది. సమాఖ్య విధానం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొన్నది. సమాఖ్య అనేటువంటిది ఇంగ్లీష్లో సమాఖ్యను ఫెడరేషన్ అంటారు. ఇది ఫోడస్ అనే పదం నుంచి ఉద్భవించినది. ఫోడస్ అనగా ఒప్పందము అని అర్థం. భారతదేశంలో మన సమాఖ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం ద్వారా ఏర్పడినటువంటివి కాదు. కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరిగినది. ఓకే.
ప్రకరణ 2 భారత భూభాగానికి సంబంధించిన విషయాలన్నింటిపైన పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుంది. భారత భూభాగానికి సంబంధించిన విషయాలన్నింటిపైన పార్లమెంటు అంటే రాష్ట్రాల సరిహద్దులు మార్చడం, పేర్లు మార్చడం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయడం అనేటువంటి అంశాలను పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా నిర్ణయం చేసుకుంటుంది. పార్లమెంట్ అనేటువంటిది రాష్ట్రాల పేర్లు మార్చడం, సరిహద్దులు మార్చడం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయడం అనేటువంటి అంశాన్ని పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా చేస్తుంది. దీనిని అంతర్గత నిర్ణయం అంటారు. అంతర్గత నిర్ణయం అంటే భారత భూభాగానికి సంబంధించిన విషయాలన్నింటిపైన పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుంది. ఇవి 2 రకాల నిర్ణయాలు తీసుకుంటుంది. అది 1 అంతర్గత నిర్ణయము, 2 బహిర్గత నిర్ణయం. బహిర్గత నిర్ణయం. అంతర్గత నిర్ణయం అంటే రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడం, సరిహద్దులు మార్చడం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయడమే వచ్చేసి అంతర్గత నిర్ణయం. ఇది పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా చేస్తుంది. పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా చేస్తుంది. బహిర్గత నిర్ణయం అంటే మన దేశ భూభాగాలను ఇతరులకు బదిలీ చేయడము, ఇతర దేశాల యొక్క భూభాగాలను మన దేశంలో కలుపుకోవడానికి పార్లమెంట్ అంతిమంగా నిర్ణయం తీసుకుంటుంది. దానిని బహిర్గత నిర్ణయం అంటారు. మన దేశ భూభాగాలను ఇతరులకు బదిలీ చేయడం, ఇతర దేశాల భూభాగాలను మన దేశంలో విలీనం చేసుకోవడం వంటి నిర్ణయాలను పార్లమెంటు అంతిమంగా నిర్ణయం తీసుకుంటుంది. ఇది బహిర్గత నిర్ణయం. దీనికి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయగలుగుతుంది. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయగలుగుతుంది. 1960లో బేరుబారి కేసులో 1960లో బేరుబారి కేసులో సుప్రీంకోర్టు మన దేశ భూభాగాలను ఇతరులకు బదిలీ చేయడం, ఇతర దేశాల యొక్క భూభాగాలను మన దేశంలో కలుపుకోవడం వంటి నిర్ణయానికి రాజ్యాంగ సవరణ అవసరం. 1960లో బేరుబారి కేసులో 1960 బేరుబారి కేసులో ఈ బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేసినారు. పాకిస్తాన్కి చెందినటువంటి కూచ్ బిహార్ దీవులను ఇండియాలో కలుపుకోవడం జరిగింది. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 9వ రాజ్యాంగ సవరణ. 9వ రాజ్యాంగ సవరణ 1960లో బేరుబారి కేసులో సుప్రీంకోర్టు ఏం తెలియజేసిందంటే మన దేశ భూభాగాలను ఇతరులకు బదిలీ చేసిన ఇతర దేశాల భూభాగాలను మన దేశంలో కలుపుకోవాలన్నా కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుందని పేర్కొన్నది. అందుకే 1960లో బేరుబారి కేసులో బేరుబారి ప్రాంతాన్ని మన దేశానికి చెందినటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్కి బదిలీ చేసినారు. పాకిస్తాన్కి చెందినటువంటి కూచ్ బిహార్ దీవులను భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. ఇది 9వ రాజ్యాంగ సవరణ ద్వారా. 9వ రాజ్యాంగ సవరణ ద్వారా బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేసినారు. మన దేశానికి చెందినటువంటి బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కి బదిలీ చేసినారు. పాకిస్తాన్కి చెందినటువంటి కూచ్ బిహార్ దీవులను మన దేశంలో విలీనం చేసుకోవడం జరిగినది 1960లో బేరుబారి కేసులో. అట్లాగే 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా 36వ రాజ్యాంగ సవరణ. ఈ 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. సిక్కింను భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. అంటే ఏదైనా మన దేశ భూభాగాలను ఇతరులకు బదిలీ చేయాలన్నా, ఇతర దేశాల యొక్క భూభాగాలను మన దేశంలో కలుపుకోవాలన్నా కేవలం రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయడానికి వీలు ఉంటుంది. దానికి సంబంధంగానే 1960లో బేరుబారి కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే మన భూభాగాలను ఇతర దేశాలకు బదిలీ చేయాలన్నా, ఇతర దేశాల యొక్క భూభాగాలను మన దేశంలో కలుపుకోవాలన్నా కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుందని చెప్పడం వలన 9వ రాజ్యాంగ సవరణ ద్వారా మన దేశానికి చెందిన బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కి బదిలీ చేసినారు. పాకిస్తాన్కి చెందినటువంటి కూచ్ బిహార్ దీవులను ఇండియాలో కలుపుకోవడం జరిగింది. ఓకే.
నెక్స్ట్ ప్రకరణం 3, భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంట్. ఇది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనగా నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం. నూతన రాష్ట్రాలు ఏర్పాటు, రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడం. రాష్ట్రాల పేర్లు మార్చడం, రాష్ట్రాల సరిహద్దులు మార్చడం. రాష్ట్రాల సరిహద్దులు మార్చడం. ఒక రాష్ట్రం నుండి కొంత భూభాగం వేరు చేయడం. ఈ వేరు చేసినటువంటి భూభాగాన్ని ఇతర రాష్ట్రాలలో కలపడం. నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడం. నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడం. ఇంతకుముందు మద్రాస్ రాష్ట్రం ఉంది. ఇంతకుముందు వచ్చేసి మద్రాస్ రాష్ట్రం, ఇప్పుడు దాన్ని తమిళనాడు రాష్ట్రం. మైసూర్ రాష్ట్రం ఉంది ఇంతకుముందు, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం. రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడం, రాష్ట్రాల యొక్క సరిహద్దులు మార్చడం. ఇంతకుముందు బళ్ళారి ఆంధ్రప్రదేశ్లో ఉండింది. అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి భద్రాచలం డివిజన్లోని 7 మండలాలను ఏపీలో కలపడం. రాష్ట్రాల యొక్క సరిహద్దులు మార్చడం. ఒక రాష్ట్రం నుండి కొంత భూభాగాన్ని వేరు చేసినటువంటి భూభాగాన్ని ఇంకో రాష్ట్రంలో కలపడం. నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడం, రాష్ట్రాల సరిహద్దులు మార్చడం, ఒక రాష్ట్రం నుండి కొంత భూభాగాన్ని వేరు చేసినటువంటి భూభాగాన్ని ఇతర రాష్ట్రాలలో కలపడం అనేటువంటిది ఇది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. పార్లమెంట్లో లోక్సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. అయితే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికంటే ముందు రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి అవసరము. రాష్ట్రపతి అనుమతి కంటే ముందు ప్రభావితం అవుతున్నటువంటి సంబంధిత రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదం తీసుకోవాలి. ఈ సంబంధిత రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదానికి రాష్ట్రపతి నిర్ణీత గడువు విధించవచ్చు, పొడిగించవచ్చు. ఆ గడువు విధించవచ్చును మరియు పొడిగించవచ్చును. నిర్ణీత గడువు విధించవచ్చును మరియు ఆ గడువును పొడిగించవచ్చును.
గడువును పొడిగించవచ్చును. అయితే రాష్ట్ర శాసనసభ ఆమోదాన్ని తెలపకపోయినప్పటికీ కూడా రాష్ట్రపతి తన నిర్ణయాన్ని అంటే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి అనుమతిస్తాడు. పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అనుమతించవచ్చును. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అనుమతించవచ్చును. అయితే రాష్ట్ర శాసనసభ యొక్క నిర్ణయంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వము తన సొంత నిర్ణయాన్ని తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వము సొంత నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర పార్లమెంట్ యొక్క నిర్ణయంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే తన సొంత నిర్ణయాన్ని తీసుకుంటుంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సమయంలో మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసి తన ఆమోదాన్ని ఆ విధంగా తెలియజేసింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర శాసనసభ యొక్క నిర్ణయంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం తన సొంత నిర్ణయాన్ని తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నూతనంగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంటులో రాష్ట్ర శాసనసభలు తన నిర్ణయాన్ని తెలిపిన తర్వాత పార్లమెంటులో ఆ బిల్లును ప్రవేశపెట్టడానికంటే ముందు ఏదైనా మార్పులు చేర్పులు చేసినప్పటికీ కూడా రాష్ట్ర విధానసభకు విధానసభ యొక్క ఆమోదం కోసం మరలా పంపవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వము తన సొంత నిర్ణయాన్ని తీసుకుంటుంది. పార్లమెంటు ఆమోదించినటువంటి బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. పార్లమెంటు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. కాకపోతే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. కాకపోతే ఎంతకాలం లోపల ఆమోదించాలి అనేది లేదు. ఎంతకాలం లోపల ఆమోదించాలనే విషయం లేదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే సంయుక్త సమావేశానికి అవకాశం లేదు కాబట్టి బిల్లు వీగిపోతుంది. ఇది ప్రకరణ 3. భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారము పార్లమెంటుదే. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణగా నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడము, రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడము, రాష్ట్రాల యొక్క సరిహద్దులు మార్చడము, ఒక రాష్ట్రం నుండి కొంత భూభాగాన్ని వేరు చేసినటువంటి భూభాగాన్ని ఇతర రాష్ట్రాల్లో కలపడం అనేటువంటిది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అన్నమాట. అయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు. పార్లమెంటులో ప్రవేశపెట్టడానికంటే ముందు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి అనుమతి అవసరం. రాష్ట్రపతి అనుమతి కంటే ముందు కూడా ప్రభావితం అవుతున్నటువంటి సంబంధిత రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదాన్ని తీసుకోవాలి. ఈ శాసనసభ యొక్క నిర్ణయం కోసము రాష్ట్రపతి ఒక నిర్ణీత గడువు విధించవచ్చును, ఆ గడువును పొడిగించవచ్చును. అయినా రాష్ట్ర శాసనసభ ఆమోదంతో నిర్ణయంతో సంబంధం లేకుండా రాష్ట్రపతి ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అనుమతించవచ్చును. రాష్ట్రపతి ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అనుమతించవచ్చును. పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికంటే ముందు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఏదైనా చేర్పులు చేసినప్పటికీ దానిని మళ్ళీ తిరిగి రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదానికి పంపవలసినటువంటి అవసరము లేదు. రాష్ట్ర శాసనసభ యొక్క నిర్ణయంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వము తన సొంత నిర్ణయాన్ని తీసుకుంటుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత దానిని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. కాకపోతే ఎంతకాలం లోపల ఆమోదించాలనే నిర్ణయము తెలియదు. కాకపోతే రాష్ట్రపతి తన ఆమోదాన్ని తెలపకపోయినట్టు రాష్ట్రపతి తన ఆమోదాన్ని తప్పనిసరిగా తెలపవలను. ఎంతకాలంలోగా అనేటువంటిది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతకాలం అనేటువంటిది లేదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులో పార్లమెంటు ఉభయ సభలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు బిల్లు వీగిపోతుంది. సంయుక్త సమావేశానికి అవకాశం లేదు కాబట్టి బిల్లు వీగిపోతుంది. అది 3వ ప్రకరణ.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిపినప్పుడు మొదటి షెడ్యూల్లో మార్పులు చేయవలసి ఉంటుంది. మొదటి షెడ్యూల్లో మార్పులు చేయాలి. మొదటి షెడ్యూలు దేని అంటే భారత భూభాగం, రాష్ట్రాలు, వాటి భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భూభాగాలు, విస్తీర్ణము, నైసర్గిక స్వరూపం గురించి తెలియజేస్తుంది. కాబట్టి మొదటి షెడ్యూల్లో మార్పు చేయాలి. 4వ షెడ్యూల్ను తప్పనిసరిగా సవరించాలి. 4వ షెడ్యూల్ దేనికి సంబంధించినటువంటిది? రాజ్యసభలో, రాజ్యసభ. ఈ రాజ్యసభలో రాజ్యసభ సీట్ల సంఖ్య గురించి తెలియజేస్తుంది. సీట్ల సంఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ఎన్ని ఉన్నాయి రాష్ట్రం అంటే 18 రాజ్యసభ సీట్లు ఉంటే తెలంగాణకు 7 అయినాయి, ఏపీకి వచ్చేసి 11 వచ్చినాయి. 4వ షెడ్యూల్ను తప్పనిసరిగా సవరించవలసి ఉంటుంది. 4వ షెడ్యూల్ను తప్పనిసరిగా సవరించవలసి ఉంటుంది. అయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిపినప్పుడు రాజ్యాంగ సవరణ అవసరము లేదు. నూతన రాష్ట్రాలను రాజ్యాంగ సవరణ అవసరం. మన దేశ భూభాగాలను ఇతరులకు బదిలీ చేయడం, ఇతర దేశాల భూభాగాలను మన దేశంలో కలుపుకోవడం వంటి నిర్ణయాలకు మాత్రమే రాజ్యాంగ సవరణ అవసరము. రాజ్యాంగ సవరణ అవసరం. మనది విచ్ఛిన్నం కాగల రాష్ట్రాల అవిచ్ఛిన్న యూనియన్. విచ్ఛిన్నం కాగల రాష్ట్రాల అవిచ్ఛిన్న యూనియన్. విచ్ఛిన్నం కాగల డిస్ట్రక్టిబుల్ అంటే విచ్ఛిన్నం కాగల రాష్ట్రాల డిస్ట్రక్టిబుల్ స్టేట్స్ ఆఫ్ ఇండిస్ట్రక్టిబుల్ యూనియన్. డిస్ట్రక్టిబుల్ స్టేట్స్ విచ్ఛిన్నం కాగల రాష్ట్రాలు, విచ్ఛిన్నం కాగల రాష్ట్రాల అవిచ్ఛిన్న యూనియన్. అయితే మన దేశ భూభాగంలో ఎన్ని రాష్ట్రాలుగా, ఒక రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలుగా విభజించవచ్చును. కానీ ఏ రాష్ట్రానికి కూడా మన భూభాగం నుండి వేరుపడేటువంటి అధికారం లేదు. ఏ రాష్ట్రానికి కూడా. ఇప్పుడు తెలంగాణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించినారు. ఇట్లా విభజించుకోవచ్చునే కానీ నేను సపరేట్గా దేశంగా పోతా, నేను సపరేట్ అవుతానంటే కుదరదు. అందుకే విచ్ఛిన్నం కాగల రాష్ట్రాల అవిచ్ఛిన్న యూనియన్. మన దేశము విచ్ఛిన్నం కాగల రాష్ట్రాలు మన దేశ భూభాగానికి సంబంధించిన రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలుగైనా కానీ విడిపోవచ్చు. కానీ భారత యూనియన్ నుండి బయటికి పోయే అవకాశము లేదు. విచ్ఛిన్నం కాగల అవిచ్ఛిన్న యూనియన్ నుండి విడిపోయే అవకాశం లేదు. ఇది మొదటి భాగము. ప్రకరణలు 1 నుంచి 4 ఇంతకుముందు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెంకటేశ్వర పాలిటీ అకాడమీలో ఈ వీడియో చాలా క్లియర్గా, చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతము రివిజన్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది.